హలో గాయస్, మనకి ఐపీఎల్లో ఎంఎస్ ధోని ఒక హిస్టరీ క్రియేట్ చేశాడని చెప్పాలి. అయితే మనకి 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఏ ఫీల్డర్ లేదంటే ఏ వికెట్ కీపర్ కూడా 200 డిస్మిసల్స్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అయితే నిన్న జరిగిన ఎల్ఎస్టీతో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే ఎంఎస్ ధోని ఆయుష్ బడోనీని స్టెంప్ అవుట్ చేసి తన 200 డిస్మిసల్స్ మార్క్ని అయితే తనైతే రీచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరి పేరు మీద కూడా లేదు. అయితే ఫస్ట్ టైం మరి ఈ మైల్ స్టోన్ని ఎంఎస్ ధోని మాత్రమే చేరుకోగలిగాడు. అయితే మరి రీసెంట్ తర్వాత మ్యాచ్లో చూసుకుంటే మరి అబ్దుల్ సమాద్ని రన్అట్ చేశాడు. దాని తర్వాత రిషబ్ పంత్ను కూడా క్యాచ్ అవుట్ చేశాడు. అయితే రిషబ్ పంత్ క్యాచ్ అవుట్ ఎప్పుడైతే చేశాడో దాంతో 201 డిస్మిసల్స్ అయితే కంప్లీట్ చేసుకోగలిగాడు. అయితే మరి దాని తర్వాత మరి ఎంఎస్ ధోని తర్వాత ప్లేస్లో చూసుకుంటే 182 డిస్మిసల్తో మరి దినేష్ కార్తిక్ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఏబీ డివిలియర్స్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి రాబిన్ న్యూతప్ప. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయితే ఉన్నారనమాట. సో ఏదేమైనా సరే మరి ఎంఎస్ ధోని అయితే 200 మైల్ స్టోన్స్ని అయితే మరి రీచ్ అవ్వగలిగాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి నిన్న ఎల్ఎస్డి మ్యాచ్లో ఓన్లీ వికెట్ కీపింగ్తో మాత్రమే కాదు, తన బ్యాటింగ్లో కూడా చూసుకుంటే 11 బాల్స్లోనే 26 రన్స్ చేసి సిఎస్కే గెలవటంలో ది మెయిన్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఎంఎస్ ధోని మరి రీచ్ అయిన ఈ మైల్ స్టోన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.